అసలు అయితే ఉన్నట్టుగా బాగుంది. మనిషిని పట్టుకొని చెబుతారు బాబు, గొడవ పడుతున్నారు. పక్క మీద ₹5 అంటాడు, మన మీద రేటు చూస్తాడు. ఇది వాడు అలవాట, మన ఏర్పాట. రౌడీరా మన పోయాడు పోయాడు కాబట్టి బతికిపోయాడు. నీకట్టు బందీలు కొట్టాడు. సరే బాబు, వాడికి వచ్చారు ఇంకా ముస్లింకు భయపడతారా ఏమిటి? భయం తప్ప ధైర్యం, సాహసం, ఆయాసం కోసం అబ్బాయి పెట్టించలే. ఏం తప్ప నాడు మమ్మల్ని పెట్టించారే. ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగతి. చిన్నమ్మాయి చిత్రగతి ఇంకా సీల్ తీయలేదు. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరే, మంత్రిగా చూసి మంత్రిగా ప్రారంభం చేయొచ్చు. ఆ తర్వాత అందరం ఆరంభం చేయలేదు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారు. అందేసి దండ పెట్టదని దౌడు కొడతారు. సరే కానీ ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది. ఆయన చెప్పేసి వాసన చూస్తే వాడిపోవాలి. చూసా ఏమి కుర్చీలకు ఏమి కలవరకు ఎమ్మాటలు పెట్టించారు. అంతేకాదు ఆయన సిరిగి ఫ్యాన్లు కొన్ని మిషన్లు కూడా పెట్టించారు. అవసరం వచ్చిన చించా అని చెప్పి మిషన్ అదే. సరే, ఎక్కడికి బ్యాట్స్మెన్ ఎవరిది గది? నా గది నాదేలే బాబు. ఏ ఇలా పూజ పెట్టించేవి? వెంట మధ్యాహ్నం వెంకటేశ్వరం ఉన్నప్పుడు నా గదిని రుద్ది రుద్ది శుద్ధి చేసుకుని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం అంటే నా గది అడిగిపోయి వాడుకోలేక వదిలేసి తీరగలేక తీసేసాడు. నువ్వు అటు ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయం మానుకోవచ్చు, వ్యాపారం మానుకోకూడదు. నలుగురు కూలీలో కనిపిస్తా కథలు చీపులు కట్టి పూజలు తెప్పించి బండగడికి చుమ్మం కొట్టి చోవు చేయించు ఊరుకోబడుతుంది. కారు పడుతుంది. నాకు నా గదికి అన్నం అలంకారం ఎందుకు లేదు ఆయన. సరే బాబు, గదులు చూశారు. గదులు అలంకారం చూడండి. నామల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ్ అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఆ పక్కన పోలీస్ ఆయన కూడా పెట్టించిపోయారు. ఆ గుర్తుకి మీ ఉత్తికి చిల్లికి చిన్న బాబు అన్ని ఫోటోలు చూసారు. ఫోటో ఎవరితో చూడండి. ఎవరు ఆ ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏదో ఫోటో ఏదో కాలు పైకి ఎత్తున్నవాడు బొమ్మలు పెడతాడుగా. ఓహో, ఎన్నికల రన్నింగ్ శివలో రన్నింగ్ అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అక్కతో హాస్యాలు. హాస్యం లేదో అవ్వలేదు. అమ్మాయి వస్తుంది. ఆయన తమ వచ్చారని సింగారించుకుంటుందా? షూటింగ్ అల్లుడు పాప అంటారు. తమ వస్తున్నారని షూటింగ్ మీటింగ్ పంపిస్తారా? పంపించాలి. నా సుబ్బారావు గారు ఒకే ఇద్దరు కలవరిస్తే కదే. ఇదిగోనమ్మ వచ్చారు నా వరా. ఏంటి గొప్ప గొప్ప అన్నావు? అప్పు కోసమా? అప్పు కోసం అయితే నైస్గా తప్పుకుంటారా? అప్పుగా గొప్పగా ఒప్పుకొని తగ్గించుకోవడానికి తగిన ధైర్యం ఉండదు. చెప్పమంటారులే బాబు. వేస్ట్ మాట్లాడి అమ్మాయి మిమ్మల్ని వేటు వాడికి వచ్చిందో చూసింది. ఏమన్నా చూసింది అమ్మాయి? అడగాలి. వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటే నిలబడతారు. కొండకి సత్తు పట్టినట్టు. ఎదురు నుంచి చూడగానే ఏదైనా చూడగానే కళలో పడేది. కనపడతారు. రంగనాయకులు పంగనామాలు మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 కోట్లు చరామణి మాట ఎలా ఉందా? మా అమ్మాయి చూసింది మాత్రం ఒకటే కలవడంతో మంచంలో ఎగిరేకి పడుతుంది. అమ్మాయి అమ్మాయి మంచం అవును బాబు. తప్ప మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూడు. అదే వాళ్ళు మీ మీద పెంట పెట్టుకుని అమ్మ నీళ్ళు కూడా మానేసి అజీతి కాదు, ఆయాసం కాదు. చూస్తే చిన్న పట్టడం పడతారే అలా పడుతుంది. పోలీసులు చూసి అలా ఏం కాదు. మరి మున్సిపాలిటీ ఆఫీసర్లు చూసి మీ వ్యాపారస్తులు భయపడతారు. అసలు నేను ఇల్లు చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు. టైగర్ బాబు అన్ని టైగర్ అంటే ఏమిటే అతను మీకు ఇంగ్లీషు రాదా? రాజనాయన రొచ్చు 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 బట్టడానికి పరమాసుని ఈ ముందకెందుకో మిగిలించు. సింహకెందుకురా 10 సుబ్బారావు గారికి ఎందుకో మాకు సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. నేను అనుకో సుబ్బారావు గారు అనుకో. అసలు కుక్క మనకి ఇక్కడ నేను నిద్ర లేస్తూ మా బడి మొహం చూసా. అమ్మతోడు దాని మొహం చూస్తే ఎదురైతే లిల్లిగా పడ్డట్టే ఏదో లాభం తగ్గిందన్నమాట. మీరు ఏ
మొహం చూసినా మా అమ్మాయి మాత్రం మంచి మొగ్గులు చూసిన నాయన, లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారని. ఏ అమ్మాయి ఎందుకు తప్ప సిరిగల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఎవరిది బాబు? నీదే తప్ప. ఇరుకు తగలబడింది. అందుకే సకాలంలో ప్రవాసిన వర్షాలు ఎప్పుడు పడితే ఎప్పుడు చూస్తున్నాయి తప్ప. నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా ముత్తైనా కూడా గట్టి ముత్తైది. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటి తమ మాత్రం ఏ తక్కువ మన భారతదేశానికి బొల్లగొట్లు వాడు. అయినా తమకు ఏం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అందం తక్కువ, మందం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ తప్ప. ఇవన్నీ మనకు ఉంటేనే అంటున్నావా లేకపోతే మీ వ్యవహార ప్రకారం అంటున్నావా? అదేంటి బాబు అలా అంటారు? పెద్ద ఉండేది పెడేవని అబద్ధం ఆడగలనా? చూడండి, నీ భంగ్యములు నాశనం కాదు, ఒంగోలు వచ్చానని తెలిపి చేసే. నేను వచ్చి నీ భంగ్యము చూడడానికి అమ్మాయి బాగా కనుకుంటుంటాను. పిలిపించి అమ్మాయిని అమ్మ కడుపున్నాడా ఎవరో తెలియదు. తొందరగా పిలిపించు, కొట్టు ముస్తాలు కూడా అసలు వర్షం వచ్చేటట్టుంది. పొగ్గు మీద అన్ని బాబు గారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రమ్మన్రేనే. నిన్న నాలుగు వచ్చాడని కోపమా ఏమిటి? ఆయనకే కానీ రంగనాయకి ఇంటికి పోవడానికి రూపమనగా మన్మధుడు, భాగ్యమునగా కుబేరుడు, జ్ఞానమునకు కర్ణుడమ్మా, తీరింది రారాజమ్మ, ఈయన మన కంపలో దూరాడమ్మా. ఆ నడకలో అచ్చం అక్కడే సత్తా సరినట్టే తల్లి. ఆ రంగు చూడమ్మా, ఇస్పెదాసు అమ్మో ఎదుగుతుందని త్రాసు అన్ని ఇదేదో లాసు లాసు అని అడిగాడు. క్లోజ్ అయిపోయి నాసి రకం లాగుంది. అడిగాడు బాబు, ఆ రంగనాయకి ఇంటికి ఎలాగంటే అమ్మాయి బాధపడుతుంది. కాలు పట్టే చెయ్యి పట్టా 4-5 సార్లు శాంపిల్ 7-8 సార్లు వెళ్ళా. ఇంకా శాంపిల్ గానే ఉందా? సున్నా కలుపుకోలేకపోయారు. బట్టి ఇప్పుడు సున్నా వెళ్తే నేను చూడగలిగేవాడిని. ఏనాడో మొత్తం అయిపోయి పెద్దల తగ్గినా పెట్టేవాడు కూడా ఉండేది. నాకు ఎలా కడుగుతా దాని ఇంటికి వెళ్తాం తప్ప అంటారా? తప్పున్నారా? తమరు ఎక్కడ, తమ ఖర్చు ఎక్కడ, రావేయకుండా రంగనాయకి ఎక్కడ? మీలాంటి వాళ్ళు అలాంటి దానికి తక్కువ వచ్చినాను బాబు గారు. ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాల్రించి కేకరించి ఏమైనా ఇంత వచ్చింది మీకు ఎప్పుడు రాదా? రాదు బాబు. శాంపిల్ కూడా రాదా? వచ్చినా వారగారికి అంతో ఇంతో వస్తుంది కానీ మీద వరద పొడిచిన గుంటూరులో మాత్రం ఇంత రాదు. ఇంకేం వస్తుంది చక్కగా సెలవిచ్చారు ఆయన. వీళ్ళంటే వాళ్ళు మొత్తం మడారికి మా పంపలో దూరంగానే మాకు తయారైపోతే తప్పేస్తుంది. సరిగ్గా మనకు అదే కాదు బాబు. ఓహో తీట తిక్కా కాదు తీట కాదు. నా దగ్గర అమ్మాయి చూసి నీ కోసం వచ్చాను. ఇక్కడ ఫోన్ నాకేం తెలియదు. ఆయన పోయి బట్టలో చెప్పాడు. చెప్తాను అదే బాబు వ్యాపారం వ్యాపారం అయ్యో నీకు అర్థం కాలేదు. మా లాంటి వాళ్ళు అడ్డ పెట్టుకున్న పురోహరం ఉండకూడదు. బిల్డింగ్ల మీద బిల్డింగ్ పెట్టారు. అయినా సంగతి మనకి ఎందుకు బాబు? అదే బాబు నల్ల పెద్ద వ్యాపారం. వాళ్ళింటే బాగా అడుగుతారు. ఈగొకటి 7 గదిలు వెనకడతారు. మనకు లేదు. మన అత్తారు అవసరమా? అవసరమాన్ని మెల్లగట్టాలి. తొలగనాలు కానీ పూర్తిగా పడుతుంది. అన్నా పెద్దని పడాయి అన్నారు కానీ భర్త చిన్నదని మాత్రం బయటపడు. సరే ఈ రేపు జాగ్రత్త చేసి తెల్లవారుజాము ఎల్లి మార్నింగ్ మంచులో పెట్టి తాటికాయలు సుగంపుగా చాలా సైజు పెంచితే నా సంచి పట్టదు. ఎలా చెప్తాను? అల్లుడు గారి పేరు చెప్పి 2 వయసులు ఐస్ క్రీమ్ లాగా అచ్చెప్పులు వేసుకొని జంతువులు తిన్నట్టు చూడరా. అయితే మన ఇంటి శాస్త్రం లేదన్నమాట.
ఆయనకే గర్వం ఆయన పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి. వాటిని నీయకులే. సరే మీ దగ్గర సిగ్గుపడింది ఉంటే నేను వచ్చేది ఇప్పుడే నీ వాసన వంట పెట్టండి. ఇన్ని సామెతలు అయితే సగం దగ్గర ఆ మాత్రం అన్నాం కదా. సిగ్గుమారిందంటే చుట్టపీక ఏ నీరు చుట్టనే కాదు సార్. పెద్ద గర్వని అమ్మాయికి బాధపడి అయినా అనుకోరాదు. చూడు ఆ చూడ ముచ్చలైన పెదాల పైన ఆ మచ్చలు ఏంటి? ఎక్కడో కాని చోట మాకు ఒక మచ్చ ఉంటే మీరు నచ్చకున్నారే. మీకు వడ్డీ నిండా మచ్చలే కదా నాయన. మీ మచ్చల సంగతి చెప్పండి. ఓ శరీరాగమ్మా, మాకు వంటి నిండా ఎన్ని మచ్చలు ఉంటే ఇంటి దగ్గర 20 మచ్చలు ఉన్నట్టే. మీ గనక మచ్చలు పుట్టినయో పుచ్చి పురుగు వ్యాపారం ఇదిగో నా సుధాభ్యాసానికి సిగరెట్ సగాల్సు. సిగరెట్ గిగరెట్ నాకు ఇవ్వండి. గిడితే నాకు పట్టు గిట్టకపోతే నలపకుండా నాది నాకు చెయ్యి. నా చేతికి దొరికిందా నలుపుకుండా నేను ఉండలేను. నలిపానా నీకు పనికిరాదు. ఈ దేవుడు పేద నాకెందుకు నాయన. నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే 1 రూపీస్ 1 రూపీస్ ఇది ఏమన్నా మంచిగా వచ్చిందా? నా తప్ప ఎంత 1 రూపీస్ బాబు. అదే బాబు నా సంచి తీసుకున్నారు. ఇప్పుడు నా పిసికింది నీ సంఖ్య నాదేమనుకున్నా. అమ్మా, బాగా చేయలేదు. నువ్వు అడిగిన వన్ను నేను ఇస్తున్న ధ్యానం ఇలా ఈ మొదటి చాలా విజయాలు అయ్యాయి. అమ్మా, బాబు గారిని చిరడప్పుడు అడిగితే 10 రూపాయలు చెప్పు చేతులు పెట్టాడే. అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యమ్మా. తప్ప దానధర్మాలు చేసేసి పచ్చవాసం వచ్చి పడిపోయినా అమ్మా, వాడు ఇచ్చిన 10 రూపాయల నోటు చెల్లలేదు. 2 పక్కల నోటు కటింగ్ చేసి ఉంచాడే. అయినా పర్వాలేదమ్మా, నేను గుడ్డిదాన్ని అనుకుని ఇచ్చుంటాడేమో. ఈ 10 రూపాయల నోటు నా దగ్గర ఉంది. 500 రూపాయల నోటు 6 ముక్కలు అయింది. 2 ఇళ్ళగొట్లోనే మారుస్తాను. వ్యాపారంలో ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మాయిని కూడా మొగ్గ మీ చేతిలో పెడుతున్నా. అమ్మాయి మనసులో మొలకరాయి. అమ్మాయి మొగ్గరాయి సరే బాబు, 2 రోజుల నుంచి మిమ్మల్ని మాట్లాడాలనుకుంటున్నా. అయ్యో అడుకోలేదు బాబు, అడుగుతాను అన్నాను. అదే బాబు గారు, ఎన్ని రోజుల నుంచి నీ చేత ఒక్కసారి పిలుచుకున్నామన్నది. అయ్యో మీరు అపార్థంగా ఆలోచించారు బాబు. మీ చేత 14 కేజీలు వడ్రానం పెట్టుకుందాము అనుకున్నాం. ఎన్ని కేజీలు? 14 కేజీలు. అడుగు పెట్టారు 14 కేజీలు వడ్రానం. బాబా రాగలేకపోతున్నాడు. అన్నిటి గారు 2 సార్లు కొంచెం పట్ట తరపున అడిగారు తప్ప ఏం కావాలంటే అది మీకు అవసరం లేదు బాబు గారు. జానకి రామయ్య గారు, అంజిరెడ్డి గారు మీ కొట్లో సరుకు తెచ్చారట కోరికలకి. అమ్మవారు వచ్చేవారు. అవును, పోయిన ఆదివారం మీ నాన్నగారు వచ్చారు ఇక్కడ. అవును వచ్చాడు బాబు ఆదివారం రోజు. మేము వాకిట్లో కూర్చొని ఉండా. లతపా ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవని పలకరించాడు. అవును బాబు, ఏం లేదు బాబు గారు, ఇంట్లో గాలి చూడలేదు, ఒక్క పోస్తుంది. ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారు? రతపా ఏం బాధపడమాక అసలు ప్రకాశం జిల్లాలో నెంబర్ 1. అవును బాబు గారు, రతపా ఏం బాధపడమాక అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను, పిలుచుకోమన్నాడు. అన్నాడు బాబు. లేదు బాబు గారు, మీ నాన్నగారు అన్నారు. అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరు? ఈ ఊళ్ళో ఏంది? ఆమె రసం మొత్తం
సంవత్సరం ఉన్నాయి 3 పార్టీలు కట్టబడ్డాయి ఎంపీగా పోటీ చేయమని మా 6 నెలలు ఆలోచించి 3 నెలలు చెప్పాడు ఏమని అబ్బాయి మనం మాత్రం ఎలక్షన్ లో పోటీ చేయొద్దు ఊరకి ఇచ్చేపడితే ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు ఊరకొస్తే ఉప్పైనా తిందామన్నా ముఖ్యమంత్రి పదవి కావాలి ఈ మొదకెందుకో రాజకీయం తొందరగా చేపించు హడావుడి మనిషిని ఇచ్చేయి బాగుంది బాబు గారు అమ్మాయిని మీరు ఏమన్నా అన్నారా అమ్మాయిని మీరు ఏమన్నా అన్నారా ఎప్పుడో చూస్తున్నాను అమ్మాయి ఎప్పుడు వచ్చిందో మీరు చూడలేదా అమ్మాయి ఎప్పుడు వచ్చిందో మీరు చూడలేదా ఇక్కడ మాయమాటలు చెప్పాలి మనుషులు ఇటు మాయమాటలు మనుషులు మోసం చేయగలరు నేను రాయి మాట చెప్తున్నా నిజం బాబు అమ్మాయి ఎత్తిపోయింది ఏంటి అమ్మాయి ఎత్తిపోయింది వెళ్తే కనపడేది మనకి ఈసారి కొద్దిగా చూడండి ఆయన వికారం పుట్టింది మనకు లకారం పలికేది ఈయన ఏ మాత్రం ఆకారంలో మనకు శ్రీకారం వెళ్ళి నా తల్లి నా మాట రామ్మ వాంతి వచ్చిన ప్రాంతిలాగా నటింది అమ్మ వాడి దగ్గర ఒక మూట వస్తుంది బాగుపడిపోతావమ్మా నా మాట వినవే అమ్మా ఈ మూట కంటే వాళ్ళ అయ్యేది ఇంకా పెద్ద మూట నా మాట అమ్మాయికి ఏం తెలియదు అమ్మాయికి ఏం తెలియదు అందుకోసం మీకు జాగ్రత్త చేస్తున్నా మా అమ్మాయిని అలా అలా కట్టడం కానీ ఇలా వాటేసుకోవడం కానీ పొరపాటున కాలు పైన పెరిగింది మీరు ఊరిగా అలా అన్నారు అనుకోండి 500 ఇట్టంటే 1000 రూపాయలు ఇవ్వాలి మీ ఆస్తి మొత్తం రాసేయడమే 500 అలా అయితే అయినా ఎందుకే భయపడతావు ఎందుకే భయపడాల్సిన పని ఏముంది వీళ్ళు అయ్యాను అనండి వీడు మాత్రం కన్న తల్లి చెప్తున్నా నా మాట రామ మంచి పేరు ఉందన్నమాట మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అలా నిలబడిపోయారేమిటండి కారు కదలపడేమి ఇంకేం సలబడింది ఏమన్నాము ఏం సోకు Yeah.
పట్టుబట్టారు ఇది మా అమ్మ నేర్పించిన పట్టు. ఊపిరి పట్టారు. ఇది ఊపిరాడల పట్టని మా అమ్మ నేర్పించింది కొత్త పట్టు. వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఈ పట్టు పట్టమని చెప్పింది. బాగా ఎండరాత్రి ఇంకో పట్టు ఉంది, అది ఇప్పుడు కాదు, వాన పట్టు. ఏ పట్టు నిన్నే కోరితినా, నీదని చేరితినా, నిన్నే కోరి నీదని చేరి నిన్నదే చూడనా. ఎక్కడ నీకు వినపడిందా? ఉండండి, ఉండండి. కంగారు పడకు, నేను చూడు. ఏడు తేడా జరిగింది అవసరం. జానకిరావు గారు చెప్పారు మనం ఇలా ఏమండి? లోపల లోపల మీ రంగరాయికి వచ్చింది. దాని ఇంకా వచ్చేసాను గర్వం నా నోటుకు వచ్చిన కొమ్మ ముంచేది అమ్మ కడుపు మాట చాలే ఊరుకుందరు. అది మీ రంగరాయి కాదు, ఏమీ కాదు. మా చెల్లెలు చిత్ర అండి. ఎవరు మన చిత్ర? మీరు వస్తున్నారని తెలిసి మీకోసం మా అమ్మ దాన్ని గంధం బొమ్మ చెప్పిందా. అది ఒక చిన్న పిల్ల కదా, ఆ కింద కాస్త కింద పడేసి గిన్నె వస్తుందా? గిన్నెలో ఏముందండి? గంధం. వాడు మన గిన్నె గంధం మొత్తం ఏర్పాటు చేసి ఏమండి అమ్మాయి ఒకసారి ఏమండి సుబ్బారావు గారు, మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు. అదేమో మీ ముద్దుల మరదలు. మీరు తెరవండి ఒకసారి. పిలిచారా? పిలిచారా? అమ్మాయి వర్క్ ఉందా? అమ్మాయి వర్క్ సరే, మీరు పిలిచారా? అలా పిలిస్తే అమ్మాయి ఎలా వస్తుందండి? మళ్ళీ పిలవండి ఒకసారి, మళ్ళీ పిలవండి. హలో హలో, పక్కన నేనే పారిపోయేలాగా లోపల నాకు ఎలా వస్తుంది? అమ్మాయి రావాలంటే సౌమ్యంగా, అందంగా, ఆప్యాయంగా పిలవాలి. మీరు పిలుస్తారు, మీరు వినండి. అది కాదండి, అమ్మ లోపల ఇంత వస్తుందా వచ్చి మీ మీద పడ్డా. ఇటు నుంచి నేను వస్తే అమ్మ మీద పడతా, అటు నుంచి అమ్మకి వస్తే అక్క మీద పడతా. ఏమండి దీనికి చూడండి, అది మా అమ్మ నేర్పించిన తోపుల. ఏమండి ఒక రూపాయి ఇవ్వరా? ఏం జరిగింది? ఏం జరగాలి? ఏం లాభం వచ్చింది? ఏం లాభం రావాలి? అమ్మకి ఎంట్రన్స్ లో 10 రూపీస్ ఇచ్చాను. అయితే నాకు 100 రూపీస్ ఇచ్చాను.
అబ్బాయిని పైగా చిన్న పిల్లి నాకెవరు ఇస్తారు అప్పు అయ్యో ఇంకా వ్యాపారంలో అది దొరకలేదే ఏంటది పట్టు ఏమబ్బా ఉండండి మీరే జేబులో పెట్టుకోండి పోలూరు రామిరెడ్డి గారు పెద్దలు పూజలు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 100 రూపాయలు కానుక ఇస్తున్నారు. వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నాగార్పమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటాను. తినండి 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 చెరువు తగ్గింది ఊరి మీద పడింది మయ్య సంపాదించడం మనం ఖర్చు పెట్టాం తెంపు చేసామంటే తినండి. అమ్మా నిజంగా బాబు గారు డబ్బులు ఇచ్చారా కుబేరుడు ఏమండి ఒక్కసారి మొత్తం కొట్లు మొత్తం మనకి ఒక్కసారి అక్క పక్కన నిలబడండి అక్క పక్కన నిలబడండి సీఎం షాప్ ఎవరు అనుకున్నా సీఎం షాప్ మా మీద చెప్పారు కదా అది మీదేనా ఇప్పుడు చెప్తే ఈ మొత్తం చేర్చున్నాయి మరి రేపటి నుంచి మా ఫోటోలు పెట్టండి మేము ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటాం ఇంకా డిస్కౌంట్ అయితే ఈయన మన వాడైతే అంతా ఫ్రీయే అక్క పక్కన నిలబడితే ఎలా ఉన్నారో చెప్తా ఎలా ఉన్నారో చెప్తా నిలబడండి అక్క అందరూ ఉన్నారు 1 2 3 4 5 కెమెరాలు ఉన్నాయి మీ ఇద్దరు అందం ఎంత బాగుందో చెప్పమంటారా అందమైన చందమామ లాంటి బాగా నీ అందమంతా చూసి అందమైన చందమామ లాంటి బాగా నీ అందమంతా బావగారు అక్కకేమో చాలా చాలా అందంగా ఉంది అందంగా ఉంది మరి మీరు దొంగతట్లా పెడతారు పిల్ల అలా ఉన్నారు అలా అనకూడదే బావగారు కోపం రాదు ఏమండి అసలు మీ అందం తెలిసి దానికేం తెలుసండి మీ అందం సంగతి అది అసలు పిచ్చిదే తెలియదు నా కళ్ళతో చూడండి మీ అది పిచ్చిదండి దానికి ఏం తెలియదు ఆ తర్వాత డాన్స్ ఆడుద్ది అయినా మీ అందం నాకు తెలుసు నేను చెప్తాను మీరు అన్నం తేలిపడి ఎవరన్నా మమ్మద్దం పెద్ద ఎమ్మద్దం ఎక్కడ కళాయి పోయి కళ ఎక్కుంటుంది ఉండండి మాతం పెట్టుకో నీ ఏదో సైజు తక్కువ బొమ్మ పెట్టుకున్నాను నడపడంలే ఏమండి నా గదిలో కావలసిన అద్దాలు ఉన్నాయండి వస్తారా నా గదిలో కావలసిన అద్దాలండి మీరు ఒక్కడ కనపడితే 7 బొమ్మలు మీకు ఎదురు కనపడతాయండి నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా వస్తానో చెప్తాను వినండి పట్టు
గదిలోకి నేను అరే చెవిటి ఏం చేస్తాడు గదిలోకి? ఏమండి అమ్మ ఏం చెప్పిందో తెలుసా? చూసి చిత్ర అక్క బావ లోపల ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమ్మా అంది. అదే చేసేటప్పుడు చూసి ఏమో అది ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమని. అక్క మంచం పైన ఉంటే నేను మంచం కింద ఉంటా. అక్క మంచం కింద ఉంటే నేను మంచం పైన ఉంటా. గడుచు చేస్తాను ఉండదు ఆపేయాలి కోరి ఆటాడుకుంటారు అనుకున్నాను. నేను వస్తా. ఏమండి ఈ ముడ ఏం చెప్పి ఏమిటి పని మైనమయ్యేది? గదిలో తీసుకెళ్ళి ఏం చేద్దామని పడుతుంది తొందర పడుతుంటే తీసుకెళ్ళి ఏం చేస్తారు? అసలా లేదా అనవసరంగా భయపడ్డావు నువ్వు. ఏమి చేయనంత బావగారు మంచివాళ్ళు. అంది అది ఉండగా మన గదిలోకి వెళ్ళదు. కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మా చెల్లెలు చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక్క మాట చెప్పండి. ఏ ఈ ముడ ఒకసారి నిలబడి సత్తే కదా చిత్ర ఒక మాట బాగు అంతే కదా. ఈ మూడు ఎక్కడ దెబ్బ చెట్టుగా చూడు అడిగి వాకు చేయమని వంటలు చేసుకోలేదండి. వాకు చేయమని నడవమని ఇంగ్లీష్ మీడియా పెట్టి కూడా ఇంకా అర్థం కాకపోతే ఎక్కడ వస్తుందా మీకు? ఏంటి నడక పెసలు చేయాలి నడవలేక ముసలి గొర్రె కలిసి నడుస్తాను ఆశ్రమం ఇది నడకత అయితే చూపించండి. మా సాగుకు వచ్చింది అవునండి. నడిస్తే కనీసం గంటకి 10-15 మందిని వెంటబడితే ఏంటి ఇది నడక? వ్యాపారం డెవలప్ చేసుకోండి. ఇది నడక. ఈ నడక ఎలా ఉందో తెలుసా? తెల్లవారుజామున దొంగ పడబడ్డారే అచ్చం అలా ఉంది బావా. నా నడక బాగలేదు నువ్వు నన్ను నన్ను కొట్టకురా, తిట్టకురా, బావా సబ్బుల బావా. నన్ను ప్రేమ కొట్టకురా, బావా సబ్బుల బావా. బన్నీ బావా, బన్నీ బన్నీ. ఏమండోయ్ బావగారు కష్టపడి ఎంతో ఇష్టపడి ముచ్చటగా 3 పాటలు పాడే కదా. నోడుతోనే పాడేవుగా 30 రూపాయలు ఇస్తే ఆధారం నిండిపోతా. 30 రూపాయలు ఇస్తే నేను వెళ్ళిపోతా. నాకు ₹1 ఇచ్చి పాడకుండా మానుకోండి. ఏలకు ఎవరు అసలు చేయండి తొందరగా పని ఏం చేద్దాం? ఇద్దాం అనుకుంటుందా? అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా ఎవరని చెప్పేది వాడి పేరు చేసి వెయ్యడుగుతాడు. ఇప్పుడు అవసరం లేదు. ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి. ఇదిగో ఇదిగో పోవే పోవాలండి. బుజ్జి చిట్టి చిట్టి అనలేరా? ఇంకా నయం ఇచ్చు ఇసుకో అనద్దు. ఎవరైనా దాపేసుకెళ్ళి పోవచ్చు కాదండి, ముద్దుల బాబు గారిని టాటా జీరో బాయ్ బాయ్ అని చెప్పింది అంతే. ఎంత మర్యాద ఏమండి? ఆ పాడుకున్న రంగనాయకి నేను ఎప్పుడు నిలబడలేదండి. దానికి మర్యాద గురించి ఏం తెలుసండి? అసలు మర్యాద పుట్టిందే మా ఇంట్లో. నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే కనుక జీవిత కాలం మర్చిపోలేరు. సుబ్బారావు గారు నేను ఎలాంటి దాన్ని అలాంటి దాన్ని కాదు. మర్యాద అంటే
ఇక్కడే పుట్టిదేవారు జనం ఎక్కడ వచ్చిందప్పా వ్యాపారం చేసిన మన దగ్గర శివాజీ